హాయ్ గాయ్స్! ఈరోజు మన ప్రకాశం జిల్లాలోని కామేపల్లిలో ఉన్న పోలేరమ్మ టెంపుల్‌కైతే వెళ్ళాను నేను. ఎందుకంటే ఇక్కడ నాకొక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలిసింది. అందుకే అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని వెళ్ళాను. అట్లానే మీరు కూడా తెలుసుకొని టెంపుల్ విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను కామేపల్లిలో ఉన్న రేణుకమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళాను. సారీ. పోలేరమ్మ టెంపుల్‌కెళ్ళాను. అయితే ఇక్కడ అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అని తెలిసింది. అందుకే ఒకసారి విజిట్ చేయడం జరిగింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద టెంపుల్ అండ్ చుట్టూ ఓపెన్ ఏరియా ప్రదక్షిణాలు చేయడానికి కానీ చాలా బాగుంది. ఇలా లోపలికి వెళ్ళంగానే అమ్మవారి దర్శనం చేసేసుకోవచ్చు ఫస్ట్. ప్రదక్షిణాలు ఎలా చేయాలనేది కూడా నేను ఒకసారి చెప్తాను మీకు. దానికొచ్చేసి ఔట్ సైడ్ సెపరేట్‌గా ప్లేస్ ఉంది. గుడి చాలా పెద్దది. ఈ లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటే పోలేరమ్మ మనకి ఎంత బాగా నిండుగా దర్శనం ఇస్తుంది చూడండి అమ్మవారు. దగ్గరికి వెళ్ళి ఫోటో కూడా తీసుకోవచ్చు. మనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. చూడండి నేను చాలా దగ్గరికి వెళ్ళిపోయాను. అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో చూడండి పెద్ద ఒట్టుతో. చాలా బాగున్నారు. మీరు కూడా దర్శించుకోండి. ఇలానే అమ్మవారిని దర్శించుకొని గుడి బయటకొచ్చి లెఫ్ట్ సైడ్ అలా లోపలికి వెళ్ళిపోతే వెనక పక్క ఒక చిన్న అమ్మవారు ఉన్నారండి. అక్కడికి వెళ్ళగానే అక్కడే మనకు మెయిన్ ఇంట్రెస్టింగ్‌గా ఒక విషయం తెలిసింది. ఏంటంటే మనం ఏదన్నా కోరికలు కోరుకొని కాయిన్ అంటిస్తే ఆ కాయిన్ అంటుకుంటే మన కోరికలు తీరుతాయని ఇక్కడ ఊరి ప్రజల నమ్మకం అంట. ఈ విషయం తెలిసాక నేను ఈ టెంపుల్‌కి విజిట్ చేయడం జరిగింది. ఎంతవరకు నిజమని నేను వెళ్ళాను, దర్శించుకున్నాను. నేను కోరికలు కోరుకొని కాయిన్ అంటించేసాను. నా కాయిన్ అయితే అంటేసుకుంది. చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటిది మీకు కూడా తెలిస్తే మీరు కూడా విజిట్ చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. మీకు కూడా తెలిసి వెళ్ళాలనే ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఎవరన్నా హిందూస్ ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఇటొచ్చేసి ప్రదక్షిణాలు స్టార్ట్ అవుతాయండి. ఇలా లోపలికి వెళ్ళిపోతే లోపల ఒక చెట్టు ఉంది. అది ఏ చెట్టు నాకైతే తెలీదు. అక్కడ ముడుపులు కూడా కడుతున్నారు. ఎవరన్నా పిల్లని పుట్టని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఇలా ఏదైనా సమస్యలు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఇలా గాలి అలా ఉన్నా కూడా ముడుపులు కడుతున్నారు. ఎవరన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. చూడండి ఎంత ఓపెన్ ఏరియానో చాలా బాగుంది. సండే అయితే ఎక్కువ ప్రజలు వస్తారు అని చెప్పారు అక్కడ వాళ్ళంతా, గ్రామం వాళ్ళంతా. ఎంతవరకు అనేది మనకైతే తెలీదు. సండే ఎక్కువ పోలేరమ్మ టెంపుల్కి ఎక్కువ వస్తారమ్మ, బలిస్తారు అది ఇది అని చెప్పారు. మొక్కులు తీర్చుకుంటారని చెప్పారు. ఎవరన్నా వెళ్ళి రావాలనుకుంటే వెళ్ళరండి. ఇది వచ్చేసి స్థల పురాణం స్టాచ్యూ బోర్డు అక్కడ పెట్టే. డే అయితే ఇలా కంప్లీట్ అయింది. వింటూనే ఉండండి మనసులో మాట. నేను మీ విజయలక్ష్మి రాయదుర్గం సైనింగ్ ఆఫ్. బాయ్. లవ్ యూ ఆల్.